హలో గైస్, మనం ప్రీవియస్గా చూస్తే కనుక ఇక్కడ సిహెచ్ అనే వేరియబుల్కి 5 అనే వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేసేసాం. ఫ్రెండ్స్ అనే వేరియబుల్కి 2 అనే వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేసేసాం ప్రోగ్రామ్ లోపల. కానీ నాకు అలా వద్దు. నాకు వచ్చేసి సిహెచ్ ఎంతో ముందుగా తెలీదు. ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత నేను మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటున్నాను. నథింగ్ బట్ నేను ఒక యూజర్ని. నేను నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయనేది ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 10 ఉండొచ్చు, రేపొద్దున 5 ఉండొచ్చు, ఎల్లుండి 3 ఉండొచ్చు. బట్ ప్రతిసారి నేను ప్రోగ్రామ్ను మాడిఫై చేస్తూ ఉండలేను కదా. నేను ఇన్పుట్స్ ఇస్తే నాకు అవుట్పుట్ వచ్చేలా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్పుట్ తీసుకోవాలి కదా. సో ఆ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనేదే మనం ఇవాళ చూడబోతున్నాం. దానికి వచ్చేసి మనం యూజ్ చేసుకునే ఫంక్షన్ ఏంటంటే స్కాన్అప్ ఫంక్షన్. ఇట్స్ ఏ స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్. మనం సి లాంగ్వేజ్లో స్టాండర్డ్గా స్కాన్అప్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ స్కాన్అప్ ఫంక్షన్ దేనికి యూజ్ అవుతుంది? యూజర్ దగ్గర నుంచి ఏదైనా వాల్యూ ఇన్పుట్గా తీసుకోవడానికి, డైనమిక్గా ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఇన్పుట్గా తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకేనా గైస్? నో మీరు చూసుకుంటే కనుక సింటాక్స్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. స్కాన్అప్ అనేది రాస్తాము అండ్ దెన్ ఇక్కడ ఫార్మెట్ స్పెసిఫైయర్ అనేది ఒక స్ట్రింగ్లా డబుల్ కొటేషన్స్లో ఇస్తాం మనం. ఫార్మెట్ స్పెసిఫైయర్ ఇచ్చిన తర్వాత వేరియబుల్ ఇస్తాము. నథింగ్ బట్ సింబల్ పెట్టి వేరియబుల్ అనేది ఇస్తామన్నమాట. ఇది ఈ స్కాన్అప్ ఫంక్షన్ యూజ్ చేసుకోవడానికి సింటాక్స్ మనకి. ఓకే, మీరు చూసుకుంటే కనుక ఫార్మెట్ స్పెసిఫైయర్ అంటున్నాం మనం ఇక్కడ. ఫార్మెట్ స్పెసిఫైయర్ అని మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం? డేటా టైప్స్ చెప్పినప్పుడు మాట్లాడుకున్నాం, గుర్తుందా? డేటా టైప్ తర్వాత ఇంటీజర్కి అయితే %d అని, ఫ్లోట్కి అయితే %f అని, క్యారెక్టర్కి అయితే %c అని చెప్పి అలా డిఫరెంట్ ఫార్మెట్ స్పెసిఫైయర్స్ అయితే మనం డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు అయితే మాట్లాడుకున్నాం కదా. మీరు ఏ వేరియబుల్లో అయితే వాల్యూ పెట్టాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ ముందు సింబల్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్ అయితే రాస్తామన్నమాట. ఓకేనా? సో ఇలా ఇది దీని యొక్క స్కాన్అప్ యొక్క సింటాక్స్. మనం వచ్చేసి ప్రోగ్రాంలోకి వెళ్తే ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది మనకి. సింటాక్స్ చూస్తే అర్థం కాదు కదా. నో మీరు చూడండి, మనం ప్రీవియస్గా సేమ్ ప్రోగ్రామే చేద్దాం. నథింగ్ బట్ ఇలా డివిజన్ అయితే చేద్దాం మనం, ఫ్లోట్ డివిజన్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాక్లెట్స్ సిహెచ్ చాక్లెట్స్ ఎన్నైతే ఉన్నాయో అవి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాము కదా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఇక్కడ ఎటువంటి వాల్యూ ఇవ్వద్దు. ఓకేనా? ఇవ్వద్దు. సిహెచ్ అనే వేరియబుల్ ఇప్పుడు ఎటువంటి వాల్యూ లేదు. ఓకేనా? నువ్వు మనం యూజర్ని అడుగుదాం వాల్యూ ఎంటర్ చేయండి అని చెప్పేసి. దానికి ఏం చేస్తాం మనం? ప్రింట్ఎఫ్ ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అని చెప్పి జస్ట్ అడిగాను అంతే. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఏమొస్తుంది మనకి? ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అని వస్తుంది అంతే తప్ప సిహెచ్లో ఎటువంటి వాల్యూ స్టోర్ అవ్వదు కదా. ఇన్ కేస్ ఇప్పుడు నేను సిహెచ్లో యూజర్ దగ్గర నుంచి తీసుకున్న వాల్యూ పెట్టాలి, ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే కనుక నేను చేయాల్సిన పని ఏంటంటే స్కాన్అప్ అని చెప్పి రాసి ఫార్మెట్ స్పెసిఫైయర్. ఇప్పుడు మీరు సిహెచ్లో వాల్యూ పెట్టాలనుకుంటున్నారు. సిహెచ్ యొక్క డేటా టైప్ ఏంటి? ఇంటీజర్ యొక్క ఫార్మెట్ స్పెసిఫైయర్ ఏంటి? %d. ఓకే, అండ్ దెన్ మీరు ఏ వేరియబుల్లో డేటా పెట్టాలనుకుంటున్నారు? సిహెచ్ అనే వేరియబుల్లో యూజర్ దగ్గర నుంచి వచ్చిన డేటా అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీరు సిహెచ్కి ముందు సింబల్ అనేది పెట్టుకోవాలి. సింబల్ పెట్టుకోవడం వల్ల సిహెచ్ అనే యొక్క వేరియబుల్ యొక్క ఈ అడ్రస్లో మనం తీసుకునే ఇన్పుట్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా గైస్? నో మీరు చూడండి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ స్కాన్అప్ ద్వారాగా వాల్యూ అనేది ఇన్సర్ట్ యూజర్ దగ్గర నుంచి తీసుకొని సిహెచ్ అనే వేరియబుల్లో పెడతాం మనం. అండ్ దెన్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇద్దరే. అండ్ మీరు నిన్న మనం మాట్లాడుకున్నట్టు టైప్ కన్వర్షన్ అయితే చేద్దాం, ఫ్లోట్ వాల్యూ. ఓకే రైట్? ఒక్కసారి నేను రన్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను రన్ చేసి చూపిస్తాను, చూడండి. మీరు ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అని చెప్పి కర్సర్ బ్లింక్ అవుతుంది నాకు. నేనేం చేయాలి? ఏదైనా ఒక వాల్యూ అనేది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుంటే కనుక మనకు అవుట్పుట్ 2.5 అయితే వస్తుంది. ద రిజల్ట్ ఈస్ ఇదిగోండి 2.5. ఏం జరిగింది? ఇప్పుడు నేను 5 ఎంటర్ చేశాను కాబట్టి స్కాన్అప్ ఏం చేస్తుంది అంటే 5 అనే వాల్యూని తీసుకుని సిహెచ్ అనే వేరియబుల్లో పెడుతుంది. ఓకేనా? దెన్ సిహెచ్ వాల్యూ ఎంత? 5 డివైడెడ్ బై 2 మనకు ఎప్పుడు 2.5 రిజల్ట్ అనేది వస్తుంది. ఈసారి నేను వచ్చేసి నా దగ్గర 5 చాక్లెట్స్ లేవు, ఈసారి 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈసారి నేను 10 చాక్లెట్స్ ఎంటర్ చేశాను అనుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్కి ఈక్వల్గా పంచితే ఈచ్ ఫ్రెండ్స్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 5 చాక్లెట్స్ అయితే వస్తాయి. అర్థమైంది కదా గైస్ మీకు స్కాన్అప్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి. మనం చాక్లెట్స్ మాత్రమే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఈసారి ఫ్రెండ్స్ కూడా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం.
మీరు ముందుగా ఇన్పుట్ తీసుకోవాలి అంటే కనుక ఏదైనా ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయకూడదు, జస్ట్ డిక్లేర్ చేసి వదిలేయాలి. ఫ్రెండ్స్ అని చెప్పి డిక్లేర్ చేసి వదిలేసాను, ఎటువంటి వాల్యూ అయితే పెట్టలేదు. నో నేను మళ్ళీ అడుగుతాను, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫ్రెండ్స్ కౌంట్, అలా ఏదైనా ఒకటి అడిగిన తర్వాత ఏం చేయాలి మీరు చెప్పండి. ఈసారి స్కాన్ఎఫ్ రాస్తాం. స్కాన్ఎఫ్ రాసిన తర్వాత ఫార్మాట్ స్పెసిఫైర్ పెట్టాలి. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం పెట్టాలి, ఫ్రెండ్స్కి ఏముంది, ఇంటీజర్ ఉంది. ఇన్ కేస్ ఇంటీజర్ లేదు, ఫ్లోట్ పెడదాం. ఈసారి ఫ్లోట్ పెట్టామనుకోండి, ఇక్కడ స్కాన్ఎఫ్లో ఏం పెట్టాలి, %f పెట్టాలి. దెన్ ఇక్కడ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే అండ్ సింబల్ ఇచ్చి ఫ్రెండ్స్ మీ వేరియబుల్ నేమ్ అయితే రాయాలి. ఓకేనా గైస్, అర్థమైందా మీకు? నో చూద్దాం. మనం ఈసారి చాక్లెట్స్ కూడా ఇన్పుట్ తీసుకుంటున్నాం యూజర్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ కౌంట్ కూడా ఇన్పుట్ తీసుకుంటున్నాం యూజర్ దగ్గర నుంచి. ఈ రెండింటిని డివిజన్ చేసి, ఫ్లోట్ డివిజన్ చేసి రిజల్ట్లో స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నాం అనమాట. నో మనం చూద్దాం రండి. రైట్, మీరు చూసుకుంటే నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తా. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్, 2, 5 సరిపోయిందా? ఇన్ కేస్ ఇంకొకసారి ఈసారి వచ్చేసి నా దగ్గర నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చేసి 6 చాక్లెట్స్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చేసి 3 ఫ్రెండ్స్. అవుట్పుట్ వచ్చేసి 2. అంతే కదా, నా దగ్గర 6 చాక్లెట్లు ఉన్నాయి. ముగ్గురికి పంచాలంటే ఈచ్ వన్ వచ్చేసి 2 చాక్లెట్స్ అయితే వస్తాయి. మీరు చూసుకుంటే నాకు చాక్లెట్స్ కౌంట్ మారుతుంది అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కౌంట్ కూడా మారుతుంది. అంతే తప్ప నా ప్రోగ్రామ్ ఏమైనా చేంజ్ అయిందా? లేదు కదా. ఇలా మనం ఇన్పుట్ తీసుకోవాలంటే కనుక స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ లైక్ దట్, ఇలా విడివిడిగా సింగిల్గా ఇన్పుట్ తీసుకోవాలని ఏం లేదు. మనం మల్టిపుల్గా కూడా ఒకేసారి ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు. అది అలా తీసుకోవాలంటే ఇంట్ ఏ ఒక వేరియబుల్ తీసుకోండి. ఏ అనేది ఒక ఇంటీజర్ వేరియబుల్, ఫ్లోట్ బి అనేది ఒక ఫ్లోట్ వేరియబుల్, క్యార్ సి అనేది ఒక క్యారెక్టర్ వేరియబుల్. ఇలా 3 డిఫరెంట్ వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. ఈ మూడిట్లకి ఒకటేసారి ఎట్ ఏ టైం నేను ఇన్పుట్ తీసేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి, ఏం చేస్తారంటే సింపుల్గా జనరల్గా మీకు తెలియడం కోసం ప్రింట్ఎఫ్ రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ రాయాల్సిన పనేం లేదు. ఎంటర్ ఇంట్ ఫ్లోట్ క్యార్ వాల్యూస్, జస్ట్ యూజర్ని అడుగుతున్నాను అంతే. ప్రింట్ఎఫ్ రాయాల్సింది వేయడం లేదు, జనరల్గా రాస్తాను. అండ్ దెన్ స్కాన్ఎఫ్ రాసిన తర్వాత మనం ఇక్కడ ఏం రాయాలంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ రాయాలి. ముందుగా ఇంటీజర్కి రాద్దాం. ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %d. ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %f. అండ్ దెన్ క్యారెక్టర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %c. ఇలా అయితే మనం ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కామా, ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్. ఓకే, ఇవన్నీ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. నో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మనం ఇంటీజర్ వేరియబుల్ %d పెట్టుకున్నాం కాబట్టి ఇంటీజర్ వేరియబుల్లో వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలి. దానికి ఏం చేయాలి, %a అండ్ సింబల్ పెట్టి ఏ రాయాలి. అండ్ దెన్ కామా సెకండ్ వన్ ఏంటి, ఫ్లోట్ వాల్యూ పెట్టాలి కాబట్టి అండ్ సింబల్ అండ్ ఫ్లోట్ వాల్యూ వేరియబుల్ పేరేంటి b. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఓకే, దానికి కూడా అండ్ సింబల్ పెట్టి c. ఇలా ఇస్తే కనుక ఎట్ ఏ టైం ఒక సింగిల్ అటెంప్ట్లో మొత్తం అన్ని వాల్యూస్ మనకైతే వచ్చేస్తాయి. ఓకేనా గైస్, అర్థమైందా? నో నేను చూస్తే కనుక నెక్స్ట్ ఆన్సర్ అనేది ప్రింట్ చేయబోతున్నాను. ప్రింట్ ద వాల్యూస్ ఈజ్ ఓకే, ద వాల్యూస్ ఈజ్ %d, %f అండ్ %c. ఇలా ఇచ్చిన తర్వాత మీరు 3 వేరియబుల్స్ ఇవ్వాలి కాబట్టి a, b, c. ఇలా 3 వేరియబుల్స్ అయితే ఇచ్చేసాను. ఓకేనా గైస్, నో ఇప్పుడైతే రన్ చేద్దాం గైస్, ఏం జరుగుతుంది అనేది చూద్దాం మనం. యా చూడండి, ముందుగా ఇంటీజర్ వాల్యూ అనేది ఎంటర్ చేయమంటున్నాడు. 10 ఎంటర్ చేసా, స్పేస్ తర్వాత ఫ్లోట్ వాల్యూ ఎంటర్ చేయాలి. ఫ్లోట్ వాల్యూ అంటే 99.87 ఇలా ఏదైనా ఇవ్వచ్చు, మీకు తెలిసిందే. తర్వాత క్యారెక్టర్ని ఎంటర్ చేయమన్నారు. సింగిల్ క్యారెక్టర్, ఐదర్ ABC, ఏదైనా $సింబల్, ఏదైనా ఎనీథింగ్ ఈజ్ ఏ క్యారెక్టర్, మీకు అంతా తెలుసు, ముందుగా మనం నేర్చుకున్నాం కాబట్టి. నవ్వు ఎంటర్ చేస్తున్నాను చూడండి, చూసారా, ద వాల్యూస్ ఈస్ 10, 99.877701A. ఇలా ఈ 3 వాల్యూస్ మనకు వచ్చేసి ఈ 3 వేరియబుల్స్లో స్టోర్ అయినాయి అనమాట, ఏలో, బీలో, సిలో. అర్థమైందా? మల్టిపుల్ వాల్యూస్ ఎట్ ఏ టైం ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, సింగిల్ వాల్యూస్ ఎలా ఇన్పుట్ తీసుకోవాలి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా గైస్ మీకు.